రోజు మా ఇంట శివుడు వెలసిన రోజు. మేము ఊహించని రీతిలో 8 సంవత్సరాల క్రితం సరిగ్గా పంచమి, పాల్గొన పంచమి, విశాఖ నక్షత్రంలో ఈ శివుడు శుక్రవారం ఉదయం 6 గంటలకే దేవుడి దగ్గర పెట్టిన ఈ రాగి బింది తోముతూ ఉండగా ప్రత్యక్షమయ్యాడు. ఎవరితో ఎక్కడా ప్రతిష్ఠించిన లింగం కాదు ఇది, ప్రాణలింగం. ఈ లింగం తనకు తానుగా మా కోసం, దిక్కులేని వారి కోసం, దీనుల కోసం, అనాథల కోసం వచ్చిన ఈ శివుడిని దర్శనం చేసుకుంటే, ఒక్కసారి ఈ శివ దర్శనం చేసుకుంటే ఎవరి మనసులో ఏ కోరికలున్నా తప్పకుండా తీరుతాయి. ఎవరి గుండెల్లో ఏ కష్టాలున్నా తప్పకుండా తగ్గుతాయి. ఎవరి కంటిలో ఏ కన్నీరున్నా తప్పకుండా ఆగిపోతుంది. నమ్మకంతో ఈ యొక్క శివుడినే దర్శనం చేసుకోండి. ఈ యూట్యూబ్లో మీరు ఈ శివుడిని మీరు చూసినప్పుడు, మీ మనసు బాధతో ఉన్నప్పుడు ఈ శివుడికి ఒక్క నమస్కారం చేసుకోండి. మీ కష్టం తప్పకుండా తీరుతుంది, మీ కోరిక తప్పకుండా ఫలిస్తుంది, మీకు సుఖశాంతులు కలుగుతాయి. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. 9వ పుట్టినరోజు ఈరోజు. 8 సంవత్సరాలు మాతో సమానంగా ఈ బిందు మీద చిన్నగా వచ్చిన ఈ శివుడు ఎంతగా పెరిగాడు. మేము నమ్ముతున్నాం, ఈ ఆనందం మేము పొందుతున్నాం, మేము అనుభవిస్తున్నాం. మీరు కూడా ఈ యూట్యూబ్ చూసి ఈ నమ్మకాన్ని, ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని పొందుతారని భక్తులందరినీ కోరి ప్రార్థిస్తూ ఓం శక్తి, ఓం శక్తి, ఓం శాంతి, 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 ఓం 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 శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి, మహాశక్తి, పరశక్తి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.